నీ తల్లి నీ తండ్రి నిన్ను విడిచినా నేను విడిచిపెట్టను అన్నాడు. హల్లెలూయా. మీ అమ్మ నిన్ను వదిలేసింది, మీ నాన్న నిన్ను వదిలేశాడు. ఒక ఆడపిల్లవనుకో, నీకు పెళ్లి రోజున కట్నం ఇచ్చాను, కానుకలు ఇచ్చానమ్మా, ఇక నేనేమి ఇవ్వలేనని అంటాడు మీ నాన్న. వదిలేశాడు. మీ అన్నయ్య మీ తమ్ముడు చిన్నప్పుడు బాగా ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు అంటారు నా వాటా నాదే, నీకేమి ఇవ్వనని అంటున్నారు. వదిలేశారు నిన్ను. నీకు కన్న తండ్రి కూడా నేనేమి ఇవ్వలేనురా బాబు నీకు ఇక అని చెప్పేశాడు. కానీ నిజమైన తండ్రి ఏమంటాడు తెలుసా? వీళ్ళందరూ నిన్ను వదిలిపెట్టేసిన నేను విడువను. అది ఆయన నీకు ఇచ్చే గొప్ప భరోసా. నిన్ను ఆదరించడానికే ఆయన దూతగా, ఆయన పాత్రగా, ఆయన సేవకుడిగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. పౌలు గారి ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయో, పేతురు గారి ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగాయో, ఎంతమంది అయితే ఆశీర్వాదాన్ని పొందుకున్నారో, ఈ అంత్య దినాలలో మీరు ఆశీర్వదించబడడానికి ఇదిగో దేవుడు తన దాసుడైన నన్ను ఈ పట్టణానికి పంపాడు. ఇప్పుడు మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రభువా నన్ను దీవించు అని మాత్రం నువ్వు అడగాలి.